బాగా గుర్తుంచుకోండి, వీళ్ళు వార్డు మెంబరే కానీ సర్పంచే కానీ ప్రజలకు సేవ చేసినకే ఉన్నారు. అది బాగా గుర్తుంచుకోండి. ముందుగా ముస్తఫా ప్రజలందరికీ నమస్కారం. చూసుకున్నట్టయితే హోరాహోరీగా జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ నిన్నటి రోజున పూర్తి కావడం జరిగింది. అందరు తెలిసిన విషయమే ఏంటంటే, ఎలక్షన్లు అంటే ఎవరో ఒకరు ఓడిపోక తప్పదు, ఎవరో ఒకరు గెలవక తప్పదు. గెలిచిన వార్డు మెంబర్లకు, గెలిచిన సర్పంచ్కి కంగ్రాచ్యులేషన్. ఓడిపోయిన వాళ్ళు బాధపడతారు, సాధారణంగా గెలిచిన వారు ఆనందంగా ఉంటారు. ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే, ఎలక్షన్లో ఎవరో ఒకరు గెలుస్తారు, మిగతా వాళ్ళు ఓడిపోతారు. అది అందరూ తెలిసిన విషయమే. దీనికి మీరు ఏదో ఓడిపోయిన వాళ్ళు బాధపడిన అవసరం లేదు, గెలిచిన వాళ్ళు ఏం సంతోషపడిన అవసరం లేదు. గెలిచిన వారికి ఎక్కువ బాధ్యతలు ఉంటాయి, ఓడిపోయిన వాళ్ళకి బాధ్యతలు తక్కువ ఉంటాయి. ముస్తఫా ప్రజలారా, మీరు ఎన్ని రోజులు గమనించారు, ఎవరు ఏమేమి హామీలు ఇచ్చిర్రో అన్ని గమనించారు, అన్ని విన్నారు. నిన్నటి రోజున ఎలక్షన్ జరిగిపోయినాయి. ఇప్పుడు ఇంకా 2-3 రోజులలో సర్పంచులు వాళ్ళ పదవి స్వీకరణ జరుగుతుంది, అలాగే వార్డు నెంబర్లు కూడా. దాని తర్వాత ముస్తాబాద్లో ఎవరెవరైతే వార్డు నెంబర్లు కానీ సర్పంచ్ కానీ ఏమేమి హామీలు ఇచ్చిర్రో అవన్నీ తీర్చాలి. ఎవరెవరైతే వార్డు నెంబర్గా ఓడిపోయారో మీకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. మీరు ఓడిపోయారని చెప్పి నా పని అయిపోయిందని కూర్చుంటే రేపటికి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు. ఎవరెవరైతే ఏమేమి హామీలు ఇచ్చిర్రో అవన్నీ అమలు చేసే బాధ్యత మీకుంటుంది. గెలిచినాం కదా మా పని అయిపోయిందని ఊరుకుంటే అది కరెక్టే కాదు. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు ఎంత బతలాడిరు, ఎంత ఏం చేసిరు, ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఒక అవకాశం ఇచ్చిరు. ఆ అవకాశం మీరు ఉపయోగించుకొని మీరు మంచి పనులు చేసి మన గ్రామానికి మంచి పేరు తేవాలి. అయితే వార్డు నెంబర్గా ఎవరైతే ఉన్నారో మీ వార్డుల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో, ముందుగా డ్రైనేజ్ వ్యవస్థ, అలాగే తాగునీటి వ్యవస్థ, అలాగే విద్యుత్ దీపాలు, దీని మీద మంచి ఫోకస్ చేసి మన ముస్తాబాను ఒక శుభ్రమైన విలేజ్గా మీరందరూ కలిసి తీర్చిదిద్దాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే నేను ఒక చిన్న రిక్వెస్ట్, మన ముస్తాబాద్లో గల్లీ గల్లీకి 1 లేదా 2 పెద్ద పెద్ద డస్ట్బిన్లు పెట్టండి. చెత్త ఎక్కడ పడితే అక్కడ వారేయకుండా. ప్రతి నెల గ్రామ సభ ఏర్పాటు చేయండి. ప్రజలకు ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకోండి, వాళ్ళు అడిగిన సమస్యను పరిష్కరించండి. అలానే ముస్తాబాద్లో మన హై స్కూల్ ఏరియా దగ్గర, ఆ స్కూల్ దగ్గర స్పీడ్ బ్రేకర్ కానీ, పిల్లలు అటు ఇటు వెళ్ళినప్పుడు అక్కడ వెహికల్ చాలా స్పీడ్ వస్తాయి. ఆ ఏరియాలో కానీ, ఆ ఒక ఏరియా కాదు, మా ముస్తాబాద్లో ఎక్కడెక్కడ స్కూల్ ఉన్నాయో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి పిల్లల సురక్షణ కూడా కోరుకోవాలని కోరుతున్నాను. అలాగే మన ముస్తాబాద్లో ఎక్కడైతే రోడ్లు లేవో, ఎక్కడైతే వీధి దీపాలు లేవో దాని మీద ముందుగా ఫోకస్ చేసి వీధి దీపాలు, రోడ్లు, ఇలాంటి పనులు ముందు చేసి మన ముస్తాబాని అభివృద్ధిలో ముందు తీసుకోవాలని కోరుతున్నాం. మన ముస్తాబా ప్రజలకు తెలియజేది ఏమనగా, మీరు ఏమైనా సమస్య ఉంటే బయటకు వచ్చి మాట్లాడండి. మీ వార్డు నెంబర్ తీసుకోండి. మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, మీ ఇంటి దగ్గర నీళ్ళు వస్తలేవా, మీ గల్లీలలో ఎక్కడ చెత్త అక్కడనే ఉంటుందా, విద్యుత్ దీపాలు వస్తలేవా, ఎవరికైనా ముసలి వాళ్లకు పింఛన్ వస్తలేదా, ఇలాంటి విషయాలు మొత్తం మీ వార్డు నెంబర్కి చెప్తే ఆ వార్డు నెంబర్ సర్పంచ్ దగ్గర తీసుకొని దాన్ని పరిష్కరిస్తాడు. ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి, సర్పంచ్ కానీ వార్డు నెంబర్ కానీ ప్రజలకు సేవ చేసినకే ఉన్నారు. అది గుర్తుంచుకోండి. ఏదో సర్పంచ్ వస్తే రెస్పెక్ట్ ఇవ్వండి. మనకు సర్పంచ్ ఏమేం చేయగలుగుతాడో అవన్నీ తెలుసుకొని అతనికి చెప్పాలి, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఇది కావాలని. మీరు ఏం చెప్పకుంటే ఆ సమస్యలు తీరే. కొంతమంది ఏం చేస్తారంటే, నాకు ఈ పని అవుతలేదు, ఆ పని అవుతుంది అని చెప్పేసి ఎక్కడెక్కడో తిరుగుతారు. ఊర్లో సర్పంచ్ బాధ్యతలు ఏంటని ఫస్ట్ తెలుసుకొని మీకు ఏం ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లంని ఆ సర్పంచ్కి లేదా వార్డు నెంబర్కి చెప్తే ఆ సమస్యని వాళ్ళే పరిష్కరిస్తారు. ఫస్ట్ మీరు తెలుసుకోండి, మన గ్రామ సర్పంచ్, మన వార్డు నెంబరు ఏమేమి పనులు చేస్తారు, ఏమేమి పనులు చెయ్యరు, ఇవన్నీ తెలుసుకొని మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో ముందుగా మన వార్డు నెంబర్ దగ్గరికి, తర్వాత సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మన సమస్యలు మొత్తం చెప్పుకొని సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా గుర్తుంచుకోండి, వీళ్ళు వార్డు నెంబరే కానీ సర్పంచే కానీ ప్రజలకు సేవ చేసినకే ఉన్నారు. వార్డు నెంబర్ లేదా సర్పంచ్ ఎవరైతే చెప్పిన పని చేయకున్నా, మీకు కంటికి కనబడకుండా తిరిగినా మీకు అడిగే హక్కు ఉంటుంది. గుర్తుంచుకోండి, ముస్తాబాలో తప్పనిసరిగా గ్రామ సభ జరగాల్సిందే. ఆ గ్రామ సభలో ఏమేమి సమస్యలు ఉన్నాయో ఒకటి చెప్పాల్సిందే. అలాగే ఎవరెవరైతే వార్డు నెంబర్ కానీ ఎవరైతే వార్డు నెంబర్ కానీ లేకుంటే సర్పంచ్ కానీ ఏమేమి తప్పులు చేస్తుండు, ఏమేమి పని చేస్తున్నాడు అక్కడ మాట్లాడే అవకాశం అందరికీ ఉంటుంది. అది గమనించుకోండి. నేను ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తలేను, అందరికి చెప్తున్నా. ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే, వార్డు నెంబర్లే కానీ సర్పంచే కానీ ప్రజలకు సేవ చేసి నీకున్నారు. అందరు గుర్తుంచుకోండి. ఇది ఓటు వేసే ముందు చెప్పారు కదా,
హామీలు ఇచ్చిరు కదా, మరి హామీలు తీర్చాలి కదా, అందుకే అందరు ఆలోచించి ఓటేసారు కదా. ఇప్పుడు గెలిపించినప్పుడు ఎవరెవరిని గెలిపించిర్రో వాళ్ళందరినీ అడిగే హక్కు ఉంటుంది. అందరు అడగాల్సిందే, ప్రశ్నించాల్సిందే. మా ఏరియాలో ఈ పని జరగడం లేదు, ఈ పని జరిగేటట్టు చూడుర్రి. మా ఏరియాలో ఈ సమస్య ఉంది, ఈ సమస్యను సాల్వ్ చేయండి. ఇంట్లో నీళ్ళు వస్తలేవో, నీళ్ళు ఎందుకు వస్తలేవో ఏం కథ అంటే ఇట్లాంటి సమస్యల్ని మొత్తం మనం చెప్తే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఏం చేయాలని చెప్తారు. కొంతమంది వార్డు నెంబర్కి చెప్తే ఏమనుకుంటాడో, సర్పంచ్కి చెప్తే ఏమనుకుంటాడో అని చెప్పి చాలామంది చెప్పనీకి భయపడతారు. మీరు కూడా బాగా ఆలోచించండి. వాళ్ళు ఉన్నదే మనకు సేవ్ చేసినీకి, మనం వాళ్ళకి సేవ్ చేసినీకి కాదు. అది ఎవరైనా సరే నేను కోరుకుంటున్నా, ఇప్పుడు మీరందరూ మంచి పనులు చేసి మన ముస్తాబాద్కి ఒక మంచి పేరు ముందుకు తీసుకుపోతారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే మన ముస్తాబాద్ని మినీ ట్యాంక్ బండ్గా చేస్తున్నారు, దాని టైం పడుతుంది. ఓకే, ఆ కార్యక్రమం కూడా మొదలు పెట్టండి. ఇంకా అభివృద్ధి జరిగితే మంచి పేరు వస్తుంది. ఓడిపోయిన వార్డు మెంబర్లే కానీ, ఓడిపోయిన సర్పంచ్ క్యాండిడేట్లే కానీ, ఎవరైతే గెలిచిర్రో, ఎవరైతే ఏమేమి హామీలు ఇచ్చిర్రో వాళ్ళు తీర్చకుంటే అడిగే హక్కు మీకు ఉంటుంది, అలాగే ప్రజలకు ఉంటుంది. మాకెందుకని ఊకుంటే ఎక్కడ సమస్యలు అక్కడనే ఉంటాయి. ముస్తాబాద్ ప్రజలారా అన్ని గమనించండి, ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేస్తలేరని. ఇంకొకటి, మీకు ఒక గొప్ప ఆయుధం ఉంది. ఎవరెవరైతే ఓటేశారో ఎవరికైనా గెలిచిన అభ్యర్థులు సర్పంచే కానీ, ఇతర వార్డు మెంబర్లే కానీ ప్రజలకు సేవ చేయకుంటే ప్రజలకు వారి పదవి నుంచి దించే అధికారం కూడా ఉంటుంది. మనకున్న హక్కుల్ని మనం పక్కన పెట్టి ఉద్దర రాజకీయాలు చేస్తాం. అవి ఎప్పుడైతే మనం ఉద్దర రాజకీయాలు చేస్తామో మన ఇల్లు బాగుపడది, మన ఊరు బాగుపడని గుర్తుంచుకోండి. గెలిచిన వార్డు సభ్యులకు అండ్ సర్పంచ్ గారికి నమస్కారం. ముస్తాబాద్ని మంచి అభివృద్ధి దిశగా ముందు తీసుకెళ్ళి మా ముస్తాబా ప్రజలందరి సమస్యలు తీర్చాలని కోరుకుంటున్నాను.